ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ కులం అనుకుంటూ కులంతో జీవిస్తే కులం మాది గొప్పది, మా కులం గొప్పది, మా కులం గొప్పది అని ఎవడు ఏ విధంగా మాట్లాడుకున్నా, ఎవరు ఏ విధంగా అనుకున్నా కూడా ఈ కులం మీ కులం ఎక్కడ కూడా పనిచేయదు. బాగా గుర్తుపెట్టుకోండి. గుణం మాత్రమే పనిచేస్తుంది ఈ ప్రపంచంలో. ఒక గుణాన్ని చూస్తే ఒక ఉద్యోగం కావచ్చు, ఇంకొక ఉద్యోగం కావచ్చు, ఇంకొక ఉద్యోగం కావచ్చు. గుణం అంటే చదువు సంధ్యలు, కులం కాదు చదువు సంధ్యలు. గుణం చదువు సంధ్యలు. ఈ చదువుకు తగ్గట్టుగా ఉద్యోగ విధి విధానాలు. ఆ ఉద్యోగస్తుడు చాలా వరకు హైయెస్ట్లో ఉంటే అతని దగ్గర రకరకాలుగా కులస్తులు పనిచేయాల్సిందే. ఇది తప్పదు. ఈ ప్రపంచంలో ఉండే విధానం అదే. కాబట్టి ఎంతసేపు ఉన్నా కులం అని మనం హీనమానంగా మాట్లాడుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. గుణాన్ని ఒప్పుకోండి, గుణాన్ని మెచ్చుకోండి. గుణమే ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది. గుణం అంటే ఒక నమ్మకం. ఈ నమ్మకమే ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది. అలాంటప్పుడు ఏ నీచపు వ్యక్తులు కూడా, ఇంకొక వ్యక్తులు కూడా, ఎలాంటి వ్యక్తిత్వం కూడా కులం కోసం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. ఎక్కడ కూడా ఈ ఆలోచన మైండ్లో ఉండాలి. టీ షాపుల్లో కానీ, కిరాణా షాపుల్లో కానీ, జనరల్ స్టోర్లో కానీ, ఇంకా పెద్ద పెద్ద పారిశ్రామిక విధానాల్లో కానీ వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ చేసే వ్యక్తులందరూ కులాన్ని ఎక్కడ కూడా చూడడం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. గుణాన్ని మాత్రమే చూస్తారు. గుణమే చాలా గొప్ప విషయం. ఎక్కడ కూడా ఏ కులమోడైనా, ఏ కులం వ్యక్తులైనా, ఏ కులంలో ఉండే విధానాలలోనైనా కానీ కులం చాలా పొరపాటుగా మాట్లాడడం, కులం అంటూ ప్రతిరోజు ప్రతి చోట మాట్లాడుకోవడం అనేది అది కరెక్ట్ కాదు, సబబు కాదు. ప్రజాస్వామ్యం ఎంతో విలువలతో ముందుకెళ్తుంది. ఆ విలువలను ముందుకు సాగించే విధంగా ప్రయత్నాలు సాగించండి. దయచేసి ఆలోచన చేయండి.